మన భారతదేశ ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ఇచ్చిన పిలుపు మేరకు అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్మృతి దివాస్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ గారి సూచన మేరకు ఏక్ పేడ్ మాకే నాంపే తల్లుల గౌరవార్థం మొక్కలు నాటే కార్యక్రమం ఈ రోజు నా వంతుగా చేయటం జరిగింది. మా అమ్మ పేరు మీద పెట్టినటువంటి మొక్క నాటడమే కాదు, దాన్ని సంరక్షించే బాధ్యత నాదే. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకృతిని కాపాడే ఆలోచనను ఆచరిస్తూ మా బాధ్యతగా మొక్కలు నాటడం, చెట్లను కాపాడుతూ ప్రకృతిని కాపాడుదాం. ఇట్లు రంగుల శంకర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ ఓబీసీ మోర్చా. నమస్కారం. మన ప్రియతమ భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో వారు ఇచ్చిన పిలుపు మేరకు మరియు అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఏక్ పేడ్ మాకే నాంపే అని చెప్పేసి ఒక చెట్టు మన అమ్మ పేరు మీద నాటాలని చెప్పేసి మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శ్రీ గంధమల్ల ఆనంద్ గౌడ్ అన్న సూచన మేరకు ఈరోజు మేము ప్రతి ఒక్క ఓబీసీ నాయకులము ప్రతి మండలంలో, గ్రామాల్లో ఇంటింటికి ఒక చెట్టుని, ఒక మొక్కను పెట్టాలని చెప్పేసి మేము వారిచ్చిన పిలుపు మేరకు ఇలా మొక్కను నాటడం జరిగింది. ఎందుకంటే భారతదేశ ప్రధాని గారు మన ప్రకృతిని ఏ విధంగా కాపాడాలని చెప్పేసి వారు తీసుకున్నటువంటి బాధ్యత చాలా ముఖ్యమైనది. ప్రకృతి అంటేనే చెట్టు, వాతావరణాన్ని కాపాడేది, ఈ భూమిని కాపాడేది ఒక వృక్షాలు మాత్రమే. ఆ వృక్షాలు ఎక్కువగా ఉంటే మనకు సకాలంలో వర్షాలు కురుస్తాయి, అదేవిధంగా భూమి కూడా సారవంతంగా ఉంటుందనే ఆలోచనతో వారు చేసినటువంటి ఆలోచనను మేమందరం ఆచరిస్తూ ఈరోజు ఏక్ పేడ్ మాకే నాంపే అని చెప్పేసి ఒక చెట్టు, ఒక మొక్క అమ్మ పేరు మీద నాటాలని చెప్పేసి మేము ఈరోజు ఈ మొక్కను నాటడం జరిగింది. ఈ నాటడమే కాదు, దీన్ని కాపాడే బాధ్యత కూడా మాదే. ఎందుకంటే ఈ మొక్కని మా అమ్మ పేరు మీద నాటాం కాబట్టి దీన్ని పెద్దయ్యే వరకు రక్షించే బాధ్యత కూడా నాదే. ఈరోజు మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ ఆలోచనను అభినందిస్తూ వారు మా అమ్మ పేరు మీద ఈరోజు మొక్క నాటడం జరిగింది. జై బీజేపీ, జై ఓబీసీ. మళ్ళా పోతుంది కదా Kabul